స్వామి శరణం. కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దీక్షను ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే మనకు కనిపిస్తారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. కఠిన నియమ నిష్టలతో 41 నుండి 48 రోజుల పాటు మండల దీక్ష చేపడతారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ కోరిన కోరికలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో మణికంఠుని దీక్ష చేస్తారు. అయ్యప్ప స్వామికి 18 నంబర్కు ఉన్న సంబంధం ఏంటి? ఆలయంలోని 18 మెట్ల పేరు తెలుసా మీకు? ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉంటాయి? అందుకు గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న విశిష్టత ఏంటి అని ఈ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను పడునెట్టాంబడి అని అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41 నుండి 48 రోజుల మండల దీక్ష తీసుకొని ఇరుముడి తలపై పెట్టుకొని ఆ మెట్లు ఎక్కుతారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, ఎందుకని సరిగా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉంటాయి? ఈ మెట్లు అఖండ సాలగ్రామ శిలతో పరశురాముని ద్వారా నిర్మితమయ్యాయని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రం అని కూడా అంటారు. హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి మణికంఠునిగా 12 సంవత్సరాలు పందలరాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆశీనుడై కావడానికి వీలుగా 4 వేదాలు, 2 శాస్త్రాలు, 8 దిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం దేవతా రూపాలుగా దాల్చి 18 మెట్లుగా అమరాయని అయ్యప్ప వాటి మీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధనాసనంలో ఆయన కూర్చొని చిన్ముద్ర అభయ హస్తాలతో దర్శనమిచ్చారని, జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పేర్కొంటారు. ఈ ఆలయ ప్రాంగణాన్ని సన్నిధానం అని పిలుస్తారు. గతంలో పడునెట్టాంబడి ఎక్కే భక్తులు మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో 1985 నవంబర్ 30న పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. అప్పటి నుంచి పొన్ను పదునెట్టాంబడిగా పేరు వచ్చింది. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు. అరిగిపోయిన 18 మెట్లకు కొత్తగా పంచలోహపు మెట్ల తొడుగు ఈ మధ్య చేయించారు. వానలు వస్తే ఇబ్బంది లేకుండా పైభాగంలో కప్పుల రేకులు అమర్చారు. ఈ మెట్లు 5 అడుగుల పొడవు, 9 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళం మందం కలిగి ఉంటాయి. భక్తులు ఎక్కినప్పుడు సహకరించడానికి పడికి 2 వైపులా పోలీసులు ఉంటారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు మిగిలిన వారిని ఆపేసి వారికి మాత్రమే అనుమతిస్తారు. తొలి 5 మెట్లు
పంచేంద్రియాలతో సమానం. అవి కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శ ప్రతీకలుగా ఇవి నిలుస్తాయి. మనుషుల చూపు ఎప్పుడు మంచివారిపైనే ఉండాలని, మంచి వినాలని, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తుంది. ఆ తరువాత 8 మెట్లు రాగద్వేషాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, మోహం, లోభం, మదం, ఆశ్చర్యం, అసూయ, డాంబికలుగా వదిలి పయనించాలని సూచిస్తాయి. తర్వాత 3 మెట్లు త్రిగుణాలకు సంబంధించినవిగా చెబుతారు. సత్వ, తమో, రజోగుణాలకు ఈ 3 మెట్లు ప్రతీకగా నిలుస్తాయి. ఇక చివరి 2 మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతం. లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి. అలాగే ఈ 18 మెట్లకు 18 పేర్లు ఉన్నాయి. అష్టాదశ దేవతలు వీటిని సంరక్షిస్తూ ఉంటారని చెబుతారు. అలాగే అయ్యప్ప స్వామి ఈ 18 మెట్లు ఎక్కుతూ తన 18 అస్త్రాలను విడిచిపెట్టాడని కూడా చెప్తారు. 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది. అవి ఏంటి అంటే అనిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాక్రమ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియకర, సర్వ మంగళాకార, సర్వ దుఃఖ విమోచన, సర్వాంగ సుందర, మృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వ సౌభాగ్యదాయక. 18 మెట్ల అష్టాదశ దేవతలు ఎవరంటే మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, భేతాళ, నాగరాజ, మహిషాసురమర్దిని, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్న వారాహి, ప్రత్యంగలి, నాగయక్షిని. అలాగే శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే 18 కొండలు దాటాలి. ఆ కొండల పేర్లు ఏంటంటే పొన్నామలమేడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టబ్బలమల, కలిగిమల, మాతంగమల, దైలాదుమల, శ్రీపాదమల, దేవరమల, నీలకల్మల, దాలప్పార్మల, నీలిమల, కరిమల, పుత్తు శబరిమల, కాలై కట్టిమల, ఇంజిపారమల, శబరిమల. శబరిమలలో పరశురాముడు, పందలరాజు ప్రతిష్ఠించిన విగ్రహాలు 2 రాతివే. 1910 మార్చి 27న ప్రభాకరన్ తంత్రివర్యులు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ చేశారు. తర్వాత దేవాలయం అగ్నికి ఆహుతి అయిన కారణంగా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1952లో మరోసారి అగ్ని ప్రమాదంలో విగ్రహం ఆహుతయింది. 1953లో తిరిగి 1.5 అడుగుల పంచలోహ విగ్రహాన్ని కంతరూర్ శంకర్ మేల్ తంత్రి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శిల్పులు చెంగనూరుకి చెందిన అయ్యప్పన్, నీలకంఠన్. హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా వీరే శిల్పకారులని తెలుస్తోంది. వందల సంవత్సరాలుగా ఉన్న ధ్వజస్తంభం జీర్ణావస్థకు చేరుకోవడంతో కొత్త ధ్వజస్తంభాన్ని గత ఏడాది జూన్లో ప్రతిష్టాపన చేశారు. ఇవన్నీ దాటుకుంటూ పట్టబంధనాసనంలో కూర్చొని అభయహస్తంతో దర్శనమిచ్చే అయ్యప్ప స్వామిని
భక్తులు దర్శించుకొని అయ్యప్ప దీక్షలు విరమిస్తారు. స్వామి శరణం.